హోటల్స్ లో మగాళ్ళు వంట చేస్తే అది ప్రొఫెషన్, అదే ఇంట్లో చేస్తే మాత్రం ఆడవాళ్ల పని ఎందుకు అవుతుంది? ఈ ఒక్క ప్రశ్నతో సింగర్ చిన్మయి శ్రీపాద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కు వెళ్ళండి, అక్కడ కిచెన్ మొత్తం మగ చెఫ్స్ తోనే నిండిపోయి ఉంటుంది, కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం వంట ఆడవాళ్లే చేయాలా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఎందుకు ఇంత పెద్ద చర్చకు దారితీసిందంటే, వంట ఒకటే అయినా అది చేసే చోటును బట్టి మనం చూసే విధానం మారిపోతుంది. హోటల్స్ లో వంట చేస్తే అది ఒక ప్రొఫెషన్, అక్కడ పేరు ఉంటుంది, డబ్బు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. కానీ అదే వంట ఇంట్లో చేస్తే అది ఆడవాళ్ల పని అనే మాటతో ముగిసిపోతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఒకే పని అయితే రెండు చోట్ల రెండు రూల్స్ ఎందుకు? ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, చిన్నప్పటి నుంచే చాలా ఇళ్లలో ఇప్పటికీ ఆడపిల్లలకు వంట నేర్చుకోవాలి అని చెబుతారు, రేపు కాపురానికి ఉపయోగపడుతుంది అంటారు. కానీ అదే మాట మగపిల్లల విషయంలో చాలా అరుదుగా వినిపిస్తుంది. అక్కడే ఈ తేడా మొదలైంది. అయితే ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. హోటల్ చెఫ్ జాబ్ అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, పని చాలా కష్టంగా ఉంటుంది, అందుకే అక్కడ మగవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు అని కొందరు అంటారు. ఈ వాదనలో కొంత నిజం ఉండొచ్చు, కానీ దాని అర్థం ఇంట్లో వంట మొత్తం ఒక్కరి బాధ్యత అవ్వాలని కాదు. అసలు విషయం ఏంటంటే, వంట అనేది ఆడ మగ అనే విషయం కాదు, అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే లైఫ్ స్కిల్. ఆకలేస్తే మనకు మనం వండుకొని తినగలగటం కూడా ఒక నైపుణ్యమే. ఇది కేవలం పని పంచుకోవడం గురించి మాత్రమే కాదు, కుటుంబంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం గురించి కూడా. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వంట చేస్తే పని భారం తగ్గుతుంది, అంతేకాదు పిల్లలు కూడా అదే చూసి పెరుగుతారు. ఇంటి పని అంటే అందరిది అనే ఆలోచన వాళ్లలో సహజంగానే వస్తుంది. మంచి విషయం ఏంటంటే, ఈ మార్పు నెమ్మదిగా కనిపించడం మొదలైంది. సినిమాల్లో కూడా హీరోలు కిచెన్ లోకి వెళ్లి వంట చేసే సీన్లు వస్తున్నాయి. అలాంటి సీన్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అంటే సమాజం కూడా నెమ్మదిగా మార్పును అంగీకరిస్తుందనే చెప్పాలి. చివరికి చెప్పాలంటే, వంట అనేది ఆడవాళ్ల పని కాదు, మగవాళ్ల పని కూడా కాదు, అది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరికైనా వస్తే మంచిదే, అందరూ నేర్చుకుంటే ఇంకా మంచిది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీ ఇంట్లో రోజు ఎవరు వంట చేస్తారు? ఇంటి పనులు అందరూ కలిసి చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్